కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయం హైదరాబాద్లోని అత్యంత ప్రాచీనమైన ఆలయంలో ఒకటి. ఈ ఆలయానికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉందని విశ్వసిస్తారు. కాకతీయ రాజవంశానికి చెందిన ప్రతాపరుడు వేటకు వచ్చిన సమయంలో ఈ ప్రాంతం అప్పట్లో దట్టమైన అడవుల్లో ఉండేది. విశ్రాంతి తీసుకుంటున్న రాజుకు అక్కడ ఒక స్వయంభూ హనుమాన్ స్వామి విగ్రహం దర్శనమిచ్చిందని కథనం. రాజు ఆ స్థలాన్ని పవిత్రంగా భావించి ఆలయం నిర్మాణం చేయించాడు. తరువాత కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది ప్రయత్నించగా ఒక ఆకాశవాణి వినిపించని భక్తుల నమ్మకం. ఆ మాటలతో వారు వెనుదిరిగారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం కర్మన్ఘట్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని హనుమాన్ స్వామి అభయహస్తంతో భక్తులకు బలం, ధైర్యం, రక్షణ ప్రసాదిస్తారని గాఢమైన విశ్వాసం. దర్శన సమయాలు: ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు. ప్రత్యేక పూజలు: మంగళవారం, శనివారం హనుమాన్ స్వామికి విశేష రోజులు. హనుమాన్ జయంతి, రామనవమి వంటి పండుగల సమయంలో ఆలయం ఎక్కువ సమయం తెరిచి ఉంటుంది. ప్రత్యేక విశేషణ: స్వామి విగ్రహం స్వయంభూ. భక్తులు సాధారణంగా నెయ్యి దీపం, వడమాల, వెన్న నైవేద్యం చేస్తారు. ఆలయ స్థలం: కర్మన్ఘట్. ఈ ఆలయం సరూర్ నగర్, సంతోష్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలకు చాలా సమీపంలో ఉంటుంది. రోడ్డు మీద నుండే ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది. బస్ రూట్స్: దిల్సుఖ్ నగర్ నుండి బస్ నంబర్ 16H, 17H, 113, 195. ప్రయాణ సమయం సుమారు 15 నుండి 20 నిమిషాల వరకు వెళ్ళవచ్చు. ఎల్బీ నగర్ నుండి బస్ నంబర్స్ 16H, 17H, 277. ఉప్పల్ అయత్ నగర్ వైపు నుండి ముందుగా ఎల్బీ నగర్ లేదా దిల్సుఖ్ నగర్ చేరాలి. అక్కడ నుండి కర్మన్ఘట్ బస్ స్టాప్ ఎక్కాలి. సికింద్రాబాద్ కోటి నుండి వచ్చే బస్ నంబర్ 16H, 113 బస్సులు నేరుగా కర్మన్ఘట్కు వస్తాయి.